మనకి మార్నింగ్స్ ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటే, డే అంతా అంత పీస్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఈరోజైతే మేము మాకు ఇంటి దగ్గరలో ఉన్న ఒక బొటానికల్ గార్డెన్‌కెళ్ళామనమాట. ఇది మాకు యాక్చువల్‌గా దగ్గరన్న విషయం మాకు తెలీదు. రిటర్న్‌లో వచ్చేటప్పుడు మేము సరే ఒకసారి వాకబుల్‌గా ఏమన్నా ఉందేమో అని మ్యాప్స్‌లో చెక్ చేసుకుంటూ వచ్చామనమాట. తీరా చూస్తే మా ఇంటికి దగ్గరలోనే ఉంది. ఇదొచ్చేసి ఒక బొటానికల్ గార్డెన్. నాకు మలేషియాలో బాగా నచ్చే విషయం ఇంకొకటేంటంటే, సిటీలో ఉన్నా కూడా గ్రీనరీ అనేది చాలా బాగా పెంచుతారనమాట. అంటే ఎక్కడ చూసినా చెట్లు, ఒకవేళ ఏదైనా చెట్టు ఉన్నా గానీ దాన్ని కట్ చేయకుండా, అక్కడ వాళ్ళకేదైనా యూజ్ చేసుకోవాలంటే దాన్ని కట్ చేయకుండా యూజ్ చేసుకుంటారు. అది నాకు బాగా నచ్చుతుందనమాట. అండ్ ఇన్ సిటీలో కూడా మనం కులాలంపూర్‌లో తిరుగుతూ ఉన్నప్పుడు కూడా ఎలా ఉంటదంటే మొత్తం అంతా ఏదో అడవిలో మధ్య మధ్యలో ఎలా ఉంటదంటే అడవిలోంచి ఎళ్తున్న ఫీలింగ్ వస్తా ఉంటది. అలా గుబురుగా చెట్లవి ఉంటాయనమాట. ఇది బొటానికల్ గార్డెన్ లోపల. ఈ బొటానికల్ గార్డెన్‌లో ఏంటంటే వెరైటీ ఆఫ్ ట్రీస్, ఇంకా కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ కానివ్వండి, లేపోతే మెడిసినల్ ప్లాంట్స్ ఇట్లాంటివన్నీ అక్కడ పెంచుతున్నారు. లైక్ యూజువల్లీ మనకి బొటానికల్ గార్డెన్స్ అన్నా, రిజర్వ్స్ అన్నా, నేచురల్ రిజర్వ్స్ అన్నా ఇంతే కదా! మెడిసినల్ ప్లాంట్స్ అట్లా. ఇంకా ఇక్కడొచ్చేసి ఇలాగా మొత్తం పార్క్ మొత్తం అంతా కూడా ఇలాగ ఫారెస్ట్ గార్డ్స్ లాగా ఎప్పుడు సెక్యూర్ చేస్తూ ఉంటారనమాట. మనకి మొత్తం చాలా పెద్ద ప్లేస్, చాలా పెద్ద పార్క్ ఇది. కవర్ చేస్తాను ఫుల్ వీడియోలో. స్టే ట్యూన్డ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.